నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీ రామశో. ఇక ఇలా మీరు ముందుగా గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయుర్రి, లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి. అంతేకాకుండా మీ ప్రాంతంలో ఏమైనా సమస్యలు ఉంటే మన వార్తలు చూసేటప్పుడు స్క్రీన్లో మీకోసం నేను అని మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మీ ప్రాంతంలో ఉన్న సమస్యలను వీడియో ద్వారా ఆ నెంబర్కు పంపియుర్రి. ఆ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించే దిశగా ఆలోచనలు అడుగులు వేద్దాం. ఇక ఇవాళ పెద్దపల్లి జిల్లా వార్తలు ఎట్లా ఉన్నాయి, ఏం రాసిరు పెద్దపల్లి జిల్లా వార్తలల్లా, మరి ఏం జరుగుతుంది అనే విషయం చూద్దాము. నేను ఈనాడు దినపత్రికను తీసుకొచ్చిన ఈరోజు మరి ఎట్లా ఉందో వార్తలు చూద్దాం. ముందుగా దీంట్లో ముఖ్యమైన అంశం ఏందో కూడా చూసే ప్రయత్నం చేద్దాము. మరి చూద్దాం ఈనాడు దినపత్రిక. ఇక ఇలా ముఖ్యమైన ముచ్చట ఏందట అంటే, ఈనాట్ల నిర్మాణంలో నిర్లక్ష్యం, కానరాని నిర్వహణ. ఎక్కడ అంటే గోదావరిఖని పట్టణం. ఇక మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించే మనం మాట్లాడుకోబోతున్నామని మనందరికి అర్థమైంది ప్రజలారా. ఇక నిర్మాణంలో నిర్లక్ష్యం అట, కానరాని నిర్వహణ అట. మరి ఎక్కడ ఈ కానరాని నిర్వహణ గురించో చూద్దాం. మరి ప్రధాన మురుక్కాలువల నిర్మాణంలో నిర్లక్ష్యం, ఆయా కాలువల్లో మురుకాలువల తొలగింపులో కానరాని చర్యలు, దుర్గంధంతో వెదజల్లుతుంది. ఈ కారణంగా రామగుండం నగరపాలక ప్రాంతంలోని ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ప్రధాన మురుకు కాలువలలో పాటు కాలనీలో కాలువలు సైతం ఆయా ప్రాంతాల వాసులకు దుర్గంధం వెదజల్లుతున్నట్లు వ్యాధులు అంటగడుతున్నాయి. శిథిలమవుతున్న మురుగు కాలువల మరమ్మతుల కోసం నిధులు కేటాయిస్తూ పాలకవర్గం తీర్మానం చేసిన ఆచరణలోకి నోసుకోలేం లేట. ఇక ముచ్చటే ఉన్నదిలా మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి నేను చెప్పుడు కంటే మీకే తెలుసు బాగా ప్రజలారా. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా, మరి ఎట్లా ఉంది అనేది మీరు రోడ్డు మీద పోతే కనుక రోడ్డు పరిస్థితి కనబడుతుంది. ఇంకా కొంచెం ఆగి కనుక చూస్తే ప్రధాన కాలువల పరిస్థితులు ఎట్లా ఉన్నాయనేది చూద్దాం. ఇక మీ అందరికి ముందుగా గుర్తుండే ముచ్చట ఏంటంటే, గోదావరిఖని పట్టణంలో మరి కూరగాయల మార్కెట్ కనుక పోతే దాని పక్కన ఉన్న కాలువ పరిస్థితి ఎట్లా ఉందో కనబడుతుంది. ఇక ఆ కాలువ పొడుగుత ఏడుకుంటే ఆడికి పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది కనబడుతుంది. ఇక రోడ్లో చూడాలనుకుంటే మీరు కళ్యాణనగర్ సెంటర్ నుంచి వెళ్ళి మన మేదర్ బస్తీ వచ్చే దారి, లేదంటే కళ్యాణనగర్ సెంటర్ నుంచి లక్ష్మీనగర్ వీధులు ప్రధాన రహదారులు కనుక చూస్తే రోడ్ల పరిస్థితి కనబడుతుంది. ఇక చెత్త గురించి అంటారా, ఇక మీరు చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకొంచెం ఆగుర్రి, ఇంకో గంట అయినాక ఇప్పుడు 11 అవుతుంది మనం చెప్పే టైంలో. మరి ఇక ఇంకో కొంచెం అయినాక చూస్తే చెత్త ఎట్లుంటుందో కూడా కనబడుతుంది. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అంటేనే ఇక బడ్జెట్ లెక్కలు కమ్మల మీద వేస్తారు పెద్ద పెద్ద సార్లు కూర్చొని. ఇక ఆ పైసలు అన్ని ఎటు పోతాయో తెలియదు, అసలు ఆ పైసలు వచ్చినాయా తెలియదు, సచ్చినాయా తెలియదు, మరి ఖర్చు పెట్టిరా తెలియదు, ఖర్చు పెట్టలేరా అనే విషయం కూడా తెలియదు. ఇక ఈ ముచ్చటను మేయర్ సార్ని అడుగుదామనుకుంటే మేయర్ సార్ పార్టీ మారే, మరి కాంగ్రెస్ పార్టీలకు వాయే. ఇక ప్రభుత్వం ఇప్పుడు మేయర్ సార్ లేదా అయిపోయే. ఇది పరిస్థితి. అంటే వేరే ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఉంటే సార్ అడగడాని అనుకున్నాడో ఏమో కానీ సార్ ఆలోచన తప్పని మనం అనుకోవాలి. ప్రజలారా మన అందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అనేది ఎంత అభివృద్ధి చెందిందో, ఎక్కడ అభివృద్ధి చెందిందో చూడాలి. ఇక అభివృద్ధి చేద్దామనేసరికి మళ్ళీ ఎలక్షన్ కూడా వచ్చాయి. మళ్ళీ 2 నెలలు గుడ్డుసున్న పరిస్థితి ఏర్పడాయి. ఏందో చూద్దాం వీళ్ళ బాధ. మరి ఎట్లా రాసిరో కూడా చూద్దాం. పలు చోట్ల అధ్వానమాట. మార్కండేయ కాలనీ శివాలయం నుంచి ఇందిరానగర్ వరకు 1.1 కోట్ల రూపాయల వ్యయంతో ప్రధాన మురుకాల నిర్మాణానికి సుమారు 3 ఏండ్ల క్రితం టెండర్లు నిర్వహించిన గుత్తేదారులకు పనులు అప్పగించినా ఇంతవరకు పనులు అమలు కాలేదు. కాల్వ నిర్మాణం చేపట్టకపోవడంతో ఇప్పటికే పలు చోట్ల కాల్వల కబ్జాలకు గురైతున్న ఆరోపణలు కనిపిస్తున్నాయి. ఇనుండ్రి మార్కండేయ కాలనీ శివాలయం ఆ శివాలయం నుంచి వెళ్ళి ఇందిరానగర్ వరకు 1 కోటి రూపాయల వ్యయం పెట్టి, మరి ఇప్పుడప్పుడే కాదు, గత 3 సంవత్సరాల క్రితమే అప్పుడే కాంట్రాక్టర్కి ఇచ్చిరట, కానీ పని కాలేదట. మరి ఎందుకు కాలేదు ఎవరిని అడగాలి మనం? 3 ఏళ్ల కిందట అంటే ఇప్పుడు ఉన్న మేయర్ సార్ని అడిగితే లెక్క బరాబర్ దొరుకుతుంది. సారు శ్వేతపత్రం ఇస్తారా? సార్కు ధైర్యం ఉన్నదా అడుగుదాం ప్రజలారా. మరొక మాట అడిగి చూద్దాం. మన ఛానల్ ద్వారా మున్సిపల్ కార్పొరేషన్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సారు డాక్టర్ బంగి అనిల్ కుమార్ సార్ని అడుగుతున్నా,
మరి మీరున్న 5 సంవత్సరాలు అంటే ప్రస్తుతం 4వ సంవత్సరం నడుస్తుంది, ఇప్పటి వరకు మీరు పదవి కాలంలో ఉన్న మొదలు పెట్టిన కానుంచల్లి ఈ రోజు వరకు మీరు శ్వేతపత్రం కనుక రిలీజ్ చేయగలుగుతారా, అంటే విడుదల చేయగలుగుతారా సారు? మరి దయచేసి మీరు విడుదల చేస్తే మా రామగుండం కార్పొరేషన్కి వచ్చిన పైసలన్నీ ఎక్కడికి పోయినాయి, మా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం సింగరేణి ఇచ్చిన పైసలన్నీ ఎక్కడికి పోయినాయి, ఆర్ఎఫ్సిఎల్ ఇచ్చిన పైసలన్నీ ఎక్కడికి పోయినాయి, ఎన్టీపీసీ ఇచ్చిన పైసలన్నీ ఎక్కడికి పోయినాయి, మరి ఇవన్నీ ఎక్కడికి పోయినాయి అంటే సార్లు అందరూ బ్యాంకులలో దాచిపెట్టుకున్నారు అనుకుంటారా ప్రజలారా? కాదు. మరి సిద్దిపేట, మెదక్, ఇంకా హైదరాబాద్, ఇంకేమైనా ఊర్లు ఉంటే అటు వేరే రాష్ట్రాలకు కూడా పంపిస్తారు. ఎందుకంటే ఇక్కడ బాగా అభివృద్ధి చెందింది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పేసి సిగ్గు లేకుండా వేరే జిల్లాలకు కూడా పంపే ప్రయత్నాలు చేస్తారు. మీ అందరి తెలిసిన ముచ్చట్నే కార్పొరేషన్ అభివృద్ధి జరగలేదని నేను చెప్పుడు కంటే మీరు చూస్తారు కాబట్టి మీకు చక్కగానే తెలుసు, మీకు చాలా పరిస్థితులు కూడా కనబడుతున్నాయని కూడా అర్థం చేసుకోవాలి. మరి గోదావరి బ్రిడ్జి మీద కంచె ఏర్పాటు చేయని కొట్లాడితే పైసలు లేవు, సింగరేణి ఇట్ట కడతాం అంటారు. ఇక ఇది ఇట్లుంటది. ఇక ఇంకేమంటారు, వాహనాలు ఎందుకు మంచిర్యాల పట్టుకుపోయారు అంటే మరి 3 ఏళ్ల కిందట రిపేర్ కోసం పట్టుకుపోయినావు, అవి అందుకే ఇంకా రాలే, ఇంకా రిపేరు చేస్తారే ఉన్నారట 3 ఏళ్ల నుంచి వెళ్ళి వాటిని. అంటే వాటి పరిస్థితి అట్లా ఉంటది. ఇక ఇంకేంటిది, బిల్డింగ్లకు అనుమతి ఇవ్వడానికి సార్లే లేరు, కానీ బిల్డింగ్ల అనుమతులు బొచ్చడిచ్చారు. ఎవరు ఇచ్చిర్రు, ఎట్లిచ్చిర్రు, మరి ఏం జరిగిందంటే ఏమో తెలియదు ఇచ్చినాం గంతే. మరి మన దగ్గర పనిచేసుడు, మన దగ్గర పేరుండు, మున్సిపల్ కార్పొరేషన్ల ఆయన వేరే ప్రాంతంలో వేరే జిల్లాల డిప్యూటేషన్లో పనిచేసుడు, అక్కడ పని ఇక్కడ పైసలు. మీరైతే జీతాలు బరాబర్ తీసుకున్నారు సార్లు అందరూ, అందులో పనిచేసే మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు కావచ్చు, రాజకీయ కార్పొరేటర్లు కావచ్చు, మేయర్ కావచ్చు. మరి అభివృద్ధి ఏదయ్యా అంటే అభివృద్ధి ఎందుకు ఉంటుంది, అభివృద్ధి మేమెందుకు చేస్తాం, మాకేం పని అని చెప్పేసి చెప్తారు. నేను రోజు ఎందుకు గుర్తు చేస్తాను అవి అంటే, మొన్న బడ్జెట్ మీటింగ్ పెట్టినప్పుడు ఒక అక్క చెప్పింది పైసలే లేవు బడ్జెట్ మీటింగ్ ఎందుకని. మరి అక్కనే అడుగుదాం అనుకున్నా కానీ ఎప్పుడో ఇంటర్వ్యూ చేయాలి, అక్క బాగా చెప్పింది సమాధానం. చూద్దాం మరి ఇంకా ఏం చెప్తుంది, ఎట్లా ఉంది. ఇంకా ఇలా కేసీఆర్ కాలనీ, ప్రగతి నగర్, సాయి నగర్ తదితర కాలనీల నుంచి వచ్చే మురుగునీరంతా టీచర్స్ కాలనీ మీదుగా ప్రవహిస్తుంది. కాలువలు నిర్మించకపోవడంతో దుర్గంధం తప్పడం లేదు. గత శతాబ్ద కాలంలో అంటే 10 సంవత్సరాలుగా కాలువల నిర్వహణ కోసం స్థానికులు నగరపాలిక సంస్థకు మురపెట్టుకున్నా కూడా ప్రయోజనం శూన్యమేనట. పైగా కాలువకు ముందున్న స్థలం మాదేనంటూ కొందరు ప్రహారీ నిర్మాణాలు కూడా చేస్తారట. ఇక రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేదల నివసించే ఇందిరానగర్ లో ప్రధాన మురుకు కాలువ నిర్మాణానికి నోచుకోకపోవడంతో పరిసరాల్లో పూరిళ్లలో నివసించే కూలీలు దోమలు, పందుల బెడద, దుర్గంధంతో రోగాల బారిన పడుతున్నారు. మీకెందుకులా ఇవన్నీ? ఇగో లెనిన్ నగర్ లో మురుగు తొలగింపునకు నోచుకొని కాలువ లెనిన్ నగర్, ఇగో మల్లికార్జున నగర్, లెనిన్ నగర్ మీదుగా ప్రవహించే ప్రధాన మురుగు కాలువ. ఇక నేను చెప్తినుర్రి, సార్ కార్లో పోతాడు మేయర్ సారు, కార్పొరేటర్లు 2 వీలర్లో లేదంటే వాళ్ళకున్న స్తోమతలో వాళ్ళు పోతారు. మీకెందుకు ప్రజలారా, మనకెందుకు? మన కోసం కాలువలు కట్టేటోళ్ళు ఎవరు ఉండరు, మన కోసం రోడ్లు వేసే వాళ్ళు ఎవరు ఉండరు, మన కోసం అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం అనేది ఉండదు, ఏది ఉండదు. ఎందుకంటే మనం పిచ్చోళ్ళం కనుక, మనం అర్థం చేసుకోలేం కనుక పరిస్థితికి ఇట్లా మారిపోయింది. మనం అవ్వాలని అడుగుతాయి కదా సమాధానం. మన పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే ప్రజలారా, ఒకళ్ళు అడుగుతున్నారు అంటే మరి ఈ విషయం మనకు అందరికీ పనికొచ్చేది, మనం కూడా అడగాలన్న ఉద్దేశం రాదే, వాడేదో వానికేదో ఈ ఆలోచన చేస్తాం తప్ప మరి ఇది నిజమే ఇక్కడ ఉన్న పరిస్థితి మనకు కూడా ఉపయోగపడే పరిస్థితి అనే ఆలోచన చెయ్యం. ఇప్పటికైనా మారి మన రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో అన్ని కలిసి మేయర్ సార్లను, కార్పొరేటర్లను, అధికారులను, ఎమ్మెల్యే సార్ను అందరిని అడిగితే కనుక సమస్య పరిష్కారం అవుతుంది. ఎవరో ఎత్తారులే అంటే చెయ్యరు. అయ్యో ఇక కార్పొరేటర్లను పోయి అడుగుదామంటే కొంతమంది బీఆర్ఎస్లు ఉండే, కొంతమంది మొన్నట్ల కాంగ్రెస్లోకి పోయే. మరి మేము మొన్ననే పోయినామని కొంతమంది చెప్తారు, మేము బీఆర్ఎస్లు ఉన్నాం, మాది కాదు కదా ప్రభుత్వం, వాళ్ళని అడగాలంటారు. అదే కదా జరిగేది. ఎన్నిసార్లు చూడలే, గతంలో ఎవరైనా కాంగ్రెస్ కి సంబంధించిన వాళ్ళను అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అడిగితే మన ప్రభుత్వం కాదు అది, ఆ ప్రభుత్వం వాళ్ళు చేయాలి, వాళ్ళని అడుగుదామన్నారు. మరి వీళ్ళు కూడా వాళ్ళని అడుగుదామంటారు అంతే తప్ప
పనులు అనేవి జరగాయి. సో మనమే ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రజలారా మనందరం గుర్తు పెట్టుకోవాల్సిన ముచ్చట ఏంటంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా మీకు ఏ సమస్య ఉన్నా కార్పొరేషన్లో అడుగుర్రి, లేదంటే కార్పొరేటర్ని అడుగుండ్రి, లేదంటే మేయర్ని అడుగుండ్రి, లేదంటే ఎమ్మెల్యే గారిని అడుగుర్రి. అట్లాగానే అడిగితే కనుక సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఏమన్నా కనబడుతుందేమో చూడాలి. నాకు తెలిసి అది కూడా సమస్య పరిష్కారం కాదనే చెప్పుకోవాలి. కొన్ని డివిజన్లలో అయితే మా డివిజన్ కాదు ఈ కాలువ అంటే మా డివిజన్ కాదు అని ఇంకో ఆయన చెప్తాడు. మరి అది ఎవరి డివిజను? సరిహద్దు ప్రాంతాలు, జిల్లా ప్రాంతము, రాష్ట్ర సరిహద్దులు, దేశ సరిహద్దులు అన్నట్టు అది ఆ డివిజన్ కాలువ, ఇది ఈ డివిజన్ కాలువ, మేము ఆ కాలువ చేస్తాం, మేము ఈ కాలువ. అసలు ఉన్న కాలువలు చేయుర్రి. ఆ పైవింగ్ లైన్ ప్రధాన చౌరస్తాలో కాలువ ఉన్నది, మల్లికార్జున నగర్ కూరగాయల మార్కెట్ కాడ కాలువ ఉన్నది, ఇగో ఈ శివాలయం కాడ మార్కండేయ కాలనీ శివాలయం కాడ కాలువ ఉన్నది. మరి ఈ కాలువల పరిస్థితి ఏంది? ఆ రోడ్ల పరిస్థితి ఏంది? మన మొన్నట్లో అంతకుముందు జాన్వరిలో అన్న ధర్నా చేసిండు సత్యాగ్రహ దీక్ష అని. అప్పటికే 10 కోట్లు వచ్చినాయని చెప్పిర్రు, ఆ తర్వాత 10 కోట్లు వచ్చినాయని చెప్పిర్రు, మొన్న 100 కోట్లు వచ్చినాయని చెప్పిర్రు. మరి ఎందుకు పనులు ఆగిపోయినాయో కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎందుకంటే ఎన్నికల కోడ్ కనుక మళ్ళీ ఒక 2 నెలలు పొడిగింపు. ఇదే మళ్ళీ అది అయిపోయినాక స్థానిక సంస్థల ఎలక్షన్లు, మళ్ళీ ఎలక్షన్ కోడ్ మళ్ళా ఆగిపోవడం. ఇక పనులు ఎప్పుడు చేస్తారో. ఈ 2024 నిరుద్యోగులకు ఉద్యోగుల సంవత్సరం అని చెప్పారు, కానీ ఇది ఉద్యోగుల సంవత్సరం కాదు, ఎన్నికల సంవత్సరం. ఇది ఎన్నికల సంవత్సరము. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి, తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి, తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లు ఉన్నాయి. అంటే ప్రజలారా మన పనులు ఏడు దాకా వస్తాయి అనేది ఆలోచన చేయూరు. నిన్న నేను చెప్పిన ప్రజలారా ఆలోచించండి అని చెప్పిన ఎందుకు చెప్పినా మన పనులు ఎంతవరకు జరుగుతాయి అనేది ఆలోచన చేయూర్రి. అభివృద్ధి బాట వేస్తా అని వాళ్ళు వేసే అవకాశం లోపే మనకు ఇడ ఎన్నికల కోడ్ కూసిందనే చెప్పుకోవాలి. ఇక గిట్లా ఉన్నది మన పరిస్థితి. మరి ఎలక్షన్ అయిపోయా, డిసెంబర్లో ఎలక్షన్లు అయిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కాలువలు అక్కడక్కడ ఉన్న ప్రధాన సమస్యలను తీర్చే అవకాశం ఉండే. మరి తీర్చిరా? వాళ్ళే ముచ్చట పెట్టుకున్నారు, నేను కాంగ్రెస్ లకు పోతా, నేను బీఆర్ఎస్ లకు పోతా, నా మీద అవిశ్వాసం పెడతారు, లేదు రేపు అవిశ్వాసం, ఇంకోసారి వచ్చి అవిశ్వాసం లేదు క్యాన్సల్ అయింది, మేమందరం ఒకటే పార్టీలు ఉంటాను అని ఇంకో అన్నయ్య ఎప్పుడు అందరికందరు కలిసి ఈ 3 నెలల డ్రామా లోపు ఇది డ్రామా, రాజకీయ డ్రామా చేయకుండా కార్పొరేషన్ గనుక పైన దృష్టి పెట్టేది ఉంటే ప్రధాన రోడ్ల సమస్యలు, ప్రధాన కాలువల సమస్యలు పరిష్కారం అయ్యేటి. ప్రజలారా మీరు ఆలోచన వేయాలి. మన మేదర్ బస్సి నుంచి ఉల్లిగడ్డ బజారు వెళ్లే దారిలో కాలువ ఎన్నికల ముందు తవ్విరు. ఎప్పటి ఎన్నికలు? అసెంబ్లీ ఎన్నికల ముందు తవ్విరు. అసెంబ్లీ ఎన్నికల ముందుకు ఒక 15 రోజుల ముందు తవ్విరు. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక చిన్న రోడ్డును 100 మీటర్లు కూడా ఉండదు. అది రోడ్డు 12 ఫీట్ల రోడ్డును అంటే దాంట్లో పైప్ లైన్ సెట్ చేయడానికి 3 నెలల సమయం అవసరమా? మరి ఏవి ఎందుకు అభివృద్ధి పనులు అట్లనే నిలిపేసిర్రు? డిసెంబర్ 9వ తారీఖున ప్రభుత్వం ఏర్పడింది. ప్రజలారా డిసెంబర్ 9వ తారీఖున ప్రభుత్వం ఏర్పడింది. మరి ఏర్పడిన తర్వాత ఎలక్షన్ కోడ్ లేదు. మరి లేనప్పటి నుంచి నిన్నటి వరకు మొన్నటి వరకు మరి 3 నెలల సమయం ఉండే. ఆ 3 నెలల సమయంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేసిందో ఆలోచన చేయాలి ప్రజలారా. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఏం చేసిందంటే ఈ నూరు ప్రజలారా నేను చెప్తా, రాజకీయ డ్రామా చేసింది. బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు అవిశ్వాసం పెడతాం అంటే మేయర్ సార్కు భయం అయింది. ఆ భయంతో పాటు ఒక నెల 15 రోజులు గడిపిరు. మళ్ళేం చేసిర్రు వీళ్ళు కాంగ్రెస్ లకు పోతానం అని చెప్పి మళ్ళీ ఒక 15 రోజులు గడిపిరు. ఇట్లా కాల వ్యవధి వాళ్ళ రాజకీయ స్వలాభాల కోసమే వాళ్ళు మన యొక్క పనులు, ఈ కాలువల పనులు, రోడ్ల పనులు, చెత్త పనులు, ఏ పని అయినా పక్కన పెట్టి వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళ రాజకీయ లాభాలు చేసుకున్నారు. ఇవాళ నేను ఎమ్మెల్యే గారిని అడుగుతున్నా, మన ఛానల్ ద్వారా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ని అడుగుతున్నా, మకాన్ సింగ్ రాజన్నని అడుగుతా, అన్న మరి మీరు గెలిచిన తర్వాత 3 నెలల సమయం ఎందుకు వృధా అయింది ఒక్కసారి ప్రశ్నించుర్రు అన్న. మేయర్ గారిని ప్రశ్నించాడు. ఎందుకంటే అప్పుడున్న రాజకీయం అట్లా ఉండే. మరి ఇప్పుడు అన్న ప్రశ్నిద్దామంటే వరాల పార్టీలనే ఉండే.
కార్పొరేషన్ ఎటు పోయింది? ఈ 3 నెలల సమయంలో కార్పొరేషన్ ఎక్కడికి పోయింది? ప్రజలారా, మీ అందరి తరపున నేను అడుగుతున్నా, ఈ కార్పొరేషన్ 3 నెలల సమయంలో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మరి 500 మీటర్ల రోడ్డు వేయడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఒకసారి ఆలోచన చేయాలి. 12 ఫీట్ల వెడల్పు ఉన్న రోడ్డులో తవ్విన గుంతను కూర్పడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రజలారా. మరి దానికి 3 నెలల సమయం ఎందుకు? ఇప్పుడు ఎలక్షన్ల కోడ్ మళ్ళొక 3 నెలలు, అంటే 6 నెలలుగా కూడా మన సమస్య పరిష్కారం అయితలేదు అంటే మనం ఏ మేరకు మనల్ని పరిపాలిస్తుందో కార్పొరేషన్ అర్థం చేసుకోవాలి. ఇలాంటి అర్థం చేసుకోవాలి ప్రజలారా. ఈయన మా కార్పొరేటరే, ఈయన మా మేయరే అనగానే, ఏ తమ్ముడు అనగానే, ఏ అన్న, ఏ అక్క, ఏ చెల్లె అనగానే ఇల్లిగా మాకు పనిచేస్తారు అనుకోండు. పొరపాటు ప్రజలారా. మీరు ఆలోచన చేయాలి. మన పరిస్థితులు ఎంత దూరం పోతున్నాయో కూడా ఆలోచన చేయాలి. మీరు ఒక్కటే చిన్న ఉదాహరణ చెప్పిన, మీకు చిన్న ఉదాహరణ చెప్పిన, 1000 కోట్లు అంటే ఇదేంటిది, మన ట్రేడ్ లైసెన్స్ లేకపోతే లక్షల రూపాయలను వసూలు చేయలేదు. కానీ సామాన్య పౌరుని దగ్గర 3000 నుంచి 4000 రూపాయల పంపు, అంటే నల్లా కలెక్షన్ బిల్లు కట్టలేదని కడియేసి వాళ్ళకు వాటర్ రాకుండా చేసిపోయారు. మరి అక్కడ 4 లక్షల రూపాయలు, ఒక హాస్పిటల్ కు 2 లక్షల రూపాయలను నువ్వు సంవత్సరంలో వసూలు చేయలే. కానీ వీళ్ళు ఒక సంవత్సరంలో 6000 రూపాయలు కట్టలేదని చెప్పేసి నువ్వు కనెక్షన్ కట్ చేసిరు. అంటే కార్పొరేషన్ ఎలాంటి పనులు చేస్తుందో కూడా అర్థం చేసుకోవాలి. ప్రజాపాలన ఇదేనా? ప్రజాపాలన సామాన్యులకు రావాల్సిన కనీస సౌకర్యాలను కట్ చేసి మరి ఆర్థికంగా ఉన్న వాళ్లకు డప్పు కొట్టేదేనా ప్రజాపాలన అంటే? మరి ఎందుకు ఈ ట్రేడ్ లైసెన్స్ల గురించి అప్పుడు మాట్లాడలేదు? ట్రేడ్ లైసెన్స్ల పైసలు వసూలు అయితే లేవని ఒక అన్న పేపర్లో రాసిండు. మరి ఆ అన్న రాసిన దాన్ని మనం చెప్పినాం. మరి అప్పటికి సామాన్య పౌరుల నల్లా బిల్లులు కట్టలేదని వాటర్ బిల్లులు, పంపులను కట్ చేసి సీజ్ చేసిపోయే సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ కూడా వాళ్ళు నీళ్లు ఎదురింటి వాళ్ళ ఇంటికాడ, పక్కింటి వాళ్ళ ఇంటికాడ పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పాపం వాళ్ళది వీడియో కూడా పెట్టమంటే నేను పెడతా. ప్రజలారా కామెంట్ చేయరు. అన్న మీరు ఎక్కడితో మాట్లాడతారు, మీరు ప్రస్తుతం ఈ రోజు పెట్టుర్రు అంటే నేను లైవ్ కు పోయి మరియు నేను వీడియో పెడతా. ఏ డివిజన్ అనేది కూడా నేను చూపెడతా. వాళ్ళతో కూడా అడుగుతా, మీరు ఎంత బిల్లు కట్టేది ఉండే, మీకు ఎందుకు కట్ చేసిర్రు అనేది. మరి నేను అదే లక్ష్మీనగర్ ఏరియా, మార్కండేయ కాలనీ ఏరియా హాస్పిటల్లోకి పోతా, మరి మేయర్ సార్ హాస్పిటల్ దగ్గర కూడా పోతా, అడుగుతా మరి ట్రేడ్ లైసెన్స్ ఎన్ని హాస్పిటల్కి ఇచ్చిర్రు, అసలు ఎన్ని హాస్పిటల్ ఉన్నాయి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా అడుగుతా. చెప్తారా? చెప్పడు. ఎందుకంటే సారు డాక్టరు. మనం సామాన్యుల మేడిపోతే ఏంది ఇది ప్రజలారా? మనకి ఏమైనా కూడా మన నాయకులు కావచ్చు, మన కార్పొరేటర్లు కావచ్చు, మేయర్ సార్కు ఎలాంటి అవసరాలు లేవనే చెప్పుకోవాలి. ఇక నిర్మాణంలో నిర్లక్ష్యం, కానరాని నిర్వహణ. నిర్మాణం ఎక్కడ? నిర్మాణం ఎందుకు మొదలు పెడతారు? మిమ్మల్ని ఆడ రోడ్డు కొడదామన్నాడు, అవి ఎందుకు వదిలేయమని చెప్పిర్రు? ఆలోచన చేయాలి. నాయకులైనా కూడా, ప్రజలు అయినా కూడా, లేదంటే ప్రస్తుత ఎమ్మెల్యే గారైనా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం అయినా నా వీడియో చూస్తే కనుక ఎవరు చూసినా కూడా ఆలోచన చేయాలి. నేను అడిగింది తప్పు విషయమా ఏమన్నా? ఎలక్షన్లు డిసెంబర్ 9న అయిపోయినాయి. ఎలక్షన్ కోడ్ ముగిసింది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం జరిగింది. రామగుండం కార్పొరేషన్ కు ఎమ్మెల్యే గారితో అప్పుడు ఆ సమయంలో ఏమన్నా పని ఉండేనా? లేదు కదా. కార్పొరేషన్ అభివృద్ధి చేయొచ్చు కదా. మరి అభివృద్ధి చేయడానికి చిన్న సమస్యలను కూడా ఇప్పటికీ కూడా ఈ రోజు ఈ నిమిషం మేదర్ బస్తీ నుంచి కళ్యాణ్ నగర్ ఉల్లిగడ్డల బజార్కు వెళ్లే దారిలో రోడ్డు దవ్వి వదిలేసిర్రు. దానికి ఒక పైపు, అంటే ఒక సిమెంట్ పైపును అడ్డం పెట్టిర్రు. ఆ రోడ్డు రహదారిని ఉపయోగించకూడదు అని చెప్పేసి. అంటే స్థానికులు పెట్టిర్రా, మరి ఎవరు పెట్టిర్రా తెలియదు. ప్రమాదము అనేది కనబడుతుంది అక్కడ. అంటే ఇట్లాంటి రోడ్ల మీద ఉన్న సమస్యలు కూడా తీర్చే పరిస్థితుల్లో లేదా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్? మరి పైసలు లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి రామగుండం కార్పొరేషన్ లో పైసలు లేవు ప్రజలారా, మీ దగ్గర ఏమన్నా ఉంటే చందాలు ఎయ్యూరు, మనం అభివృద్ధి చేసుకుందామంటే మరి ఎవరికి సాతనైన చందాలు ఇస్తారు. ఆ చందాల ద్వారా కార్పొరేషన్ అభివృద్ధి అన్న చేద్దాం. మరి గ్రామ పంచాయతీలలో చేస్తారు. కొన్ని గ్రామ పంచాయతీల మరి డబ్బులు సరిపోకపోతే ప్రజలకు ఉపయోగపడేదే కదా. తప్పు విషయం ఏం కాదు ఇది తప్పు విషయం ఏం కాదు. మరి ప్రజల ద్వారా చందాలు ఏమన్నా కావాలంటే కూడా ప్రెస్ మీట్ పెట్టి మా దగ్గర పైసలు లేవు, మీరు ఏమన్నా చందాలు ఇట్లా ప్రజలు అందిస్తే మేము వేస్తామని మీరు అన్నారు కదా. కార్పొరేషన్ల గోదావరి బ్రిడ్జి మీద కంచె వేయూరు అంటే మా దగ్గర డబ్బులు లేవు,
సింగరేణి కనుక పైసలు ఇస్తే మేము ఇస్తామని సిగ్గు లేకుండా మాట్లాడిన నాయకులారా. మరి ఇది కూడా ఎప్పుర్రి అభివృద్ధి చేస్తాం, మరి పైసలు మొత్తానికే లేవు, మరి ఎట్లా పరిస్థితి అని చెప్పుర్రి అడుగుర్రి. మరి ఎవరికి తోచిన ఆర్థిక సహాయం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కు అందిస్తారు. అప్పుడన్నా ఆ రోడ్ల నిర్మాణము లేదంటే ఆ మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించిన ఎక్కడైనా పనులు అయిపోతే చేస్తాం. ఇది పరిస్థితి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో. ఇంకా ప్రజలారా, వీళ్ళు రాబోయే రోజుల్లో మనల్ని పరిపాలన చేస్తారు. ఇది పరిపాలన ముచ్చట. కేవలం ఒక పదవిని కాపాడుకోవడం కోసం 3 నెలల సమయాన్ని వృధా చేసి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిని పక్కన పెట్టినరు అంటే మీరు మేధావులు సార్లు, మీరు చాలా మేధావులు, చాలా గొప్పోళ్ళు. ఇక్కడ నిల్చొని చదువుకున్న వాళ్ళే మాట్లాడతారు, చదువుకున్న వాళ్ళు ఎవ్వరు మాట్లాడతలేరు. చదువుకున్న వాళ్ళే మాట్లాడతారు, చదువుకున్న వాళ్ళు ఎవ్వరు మాట్లాడతలేరు. ప్రజలారా, ప్రజల తరపున మాట్లాడేది కార్పొరేషన్ అడుగుతున్నాం. 3 నెలల సమయం ఏం చేసిర్రు? మీరు ఎక్కడికి పోయారు 3 నెలలు? రిసార్ట్లలో ఉన్నారా? పోయి హైదరాబాద్లో ఉన్నారా? మీ అభివృద్ధి కోసం, మీ ఆర్థిక అభివృద్ధి కోసం, మీ అభివృద్ధి చెందడం కోసం, మీరు మీ పదవులను కాపాడుకోవడం కోసం మీరు అక్కడ పోయి ఉండి ఇక్కడ కార్పొరేషన్ అభివృద్ధి కుంటున్న పడేసిరు. ఇది పరిస్థితి. ఇట్లా గింత దారుణమైన పరిస్థితిలో కార్పొరేషన్ ఉంది అంటే అసలు చెప్పుకోవడానికే సిగ్గుచేటు. ఉన్న జిల్లా పెద్దపల్లి జిల్లా, అతి చిన్న జిల్లా, అంటే చిన్న జిల్లా. మరి ఉన్నది ఏకైక కార్పొరేషన్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్. ఎట్లా ఉండాలి కార్పొరేషన్ అభివృద్ధి అనేది? ఏం కార్పొరేషన్ అభివృద్ధి అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అట అని చూపెట్టే పరిస్థితిలో ఉండాలి. మీరు అంటారు కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ అసొంటిదే అనేక సమస్యలు ఉన్నాయి మాతోటి ఏందని. అది పెద్ద విశ్వనగరం, అక్కడ జనాభా కూడా ఎక్కువగా ఉంటది, జనసాంద్రత ఎక్కువగా ఉంటది, రాజకీయ నాయకులది ఎక్కువగా ఉంటది, కేంద్ర ప్రభుత్వాన్ని ఉంటది, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉంటది, అన్ని రకాలుగా ఉంటాయి. ఇక్కడ అట్లాంటి ఏం లేవు కదా. ఇక నీకు 4 పారిశ్రామిక సంస్థలు ఉన్నాయి, అటు పోతే సింగరేణి ఉన్నది, ఇటు పోతే ఎన్టీపీసీ ఉన్నది. పైసలు కావాలంటే అడుగు తీయడానికి అప్పాడు కూడా ఎక్కడిది? మీకు ఇచ్చినయే మీరు వాడలే, ఇంకా మళ్ళీ మీకు ఇచ్చడానికి వాళ్ళు ఎట్లు ఇస్తారు? మరి ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా మీరు ఎందుకు ఉపయోగించలేదో అర్థం చేసుకోవాలి. ప్రజలారా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల్సింది, ఎలక్షన్లు అయిపోయి ఎన్నికలు అయిపోయినాక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినాక 3 నెలల సమయంలో కార్పొరేషన్ ఎక్కడికి పోయింది 3 నెలలు అనేది ఆలోచన చేయరు. అందుకే నిర్మాణంలో నిర్లక్ష్యం అట, కానరాని నిర్వహణ అంట. ఇది ముచ్చట. ఇట్లుంటది ఇల్లది. దీనికి ఇక మనం ఏం చెప్పుకున్నా చాలా తక్కువ ముచ్చట్లే మాట్లాడుకున్నట్టుంటాయి. మల్లికార్జున నగర్, లెనిన్ నగర్ మీదుగా ప్రవహించే ప్రధాన మురుకు కాలువ లెనిన్ నగర్ మధ్యలో నిర్మించకుండా వదిలేస్తారు. పలు లోపాలు ఉండడంతో నగరంలోని మురుగంతా ఇక్కడే నిలుస్తుంది. చికెన్, కూరగాయ వ్యర్థాలను కొందరు కాలువల్లో పడేస్తుండడంతో దుర్గంధం వెలువెళ్తుంది. సత్యంది బతుకుతుంది రామగుండం మున్సిపల్ లా ఉండే ప్రజలు. కార్పొరేషన్ల నాయకులను అధికారులు ఉంటాయి. నాయకులంతా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటోళ్ళు, మరి నాయకులంతా కార్లల్లా తిరిగేటోళ్ళు. మరి మనం సామాన్య ప్రజలే కాలువల పక్క పొంటి, రోడ్లు లేని కాడ, లేకపోతే నీళ్లు రాని ప్రాంతాలల్లా ఉంటారు. అంటే వచ్చే ప్రాంతంలో మేము ఉన్నా కూడా మీరు రానియరు. ఎందుకంటే మేము పైసలు కడతలేం కాబట్టి కడియెత్తారు. కట్టనోళ్ళు, ఆర్థికంగా ధనబలం ఉన్నోళ్ళకు మీరు మద్దతుగా ఉంటారు అనే ముచ్చట అర్థమవుతుంది. ఇక చూడాలి మార్పు అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా మార్పు ఎట్లా జరిగిందంటే బాగా అద్భుతంగా జరిగింది. ఆ అభివృద్ధి అనేది అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిందనే చెప్పుకోవాలి. ఇది అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన ప్రాంతం ఏదంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతం అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నది. ఏ రకంగా ప్రఖ్యాతిగాంచిందో చెప్పాలా? అభివృద్ధి లేక, చెత్త నిర్వహణ ముర్కాలో నిర్వహణ లేక, రోడ్లు లేక, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేక, చెత్త వేయడానికి కనీస డంపు సౌకర్యం కూడా కల్పించుకోలేని కార్పొరేషన్. ఇక గోదావరి నదీ ప్రవాహక ప్రాంతం మీద ఉన్న బ్రిడ్జి మీద కంచె ఏర్పాటు చేయలేని కార్పొరేషన్. వాహనాలను తీసుకుపోయి వేరే జిల్లాలో వచ్చిన కార్పొరేషన్. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్, ది గ్రేట్ కార్పొరేషన్. ఎక్కడ అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అంట అని చెప్పాలి. ఇక ఎవరు సార్ మీ మేయర్ ఎవరు అనగానే ది గ్రేట్ డాక్టర్ బి అనిల్ కుమార్ సార్ అని చెప్పేయాలి.
అంటే ఎందుకంటే సార్ అంత అభివృద్ధి చేస్తాడు మరి అట్లా అభివృద్ధి చెందిపిస్తాడు. కార్పొరేషన్ ఎంతవరకు అభివృద్ధి చెందిందంటే ఇక అయిపోయినట్టే 101% అభివృద్ధి చెందింది. 100% అభివృద్ధి చెందలే. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 101% అభివృద్ధి చెందింది. సార్ పైసలు బిల్లులు ఎట్లా పెడతాడంటే 200 కోట్లు 300 కోట్లు 400 కోట్ల రూపాయలు పెట్టుడే. మరి అవి వచ్చిందా సచ్చిందా తెలియదు.